ఈ రోజున మేము వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులు కానీ నేను కానీ మేమందరం వచ్చి ఈ రోజున మీరు సరిగ్గా చేయనందువల్ల మేము తిట్లు తింటున్నాం. ఈ రోజు పోయిన ప్రాణాలను తీసుకురాలేం, జరిగిన గాయాల్ని మాన్పలేం. ఆ ట్రామా శారీరక గాయాలు మానుతాయేమో కానీ మానసికంగా జరిగింది నాకు తెలుసు. మీరే చూశారు ఇప్పుడే. క్రౌడ్ ఒకసారి వదిలేస్తే దానికి మైండ్ ఉండదు, దానికి అందరం ముందుకెళ్ళిపోవాలి అని చెప్పి ఒక క్రౌడ్ మైండ్ ఉంటుంది. ఇది పోలీస్ శాఖకి తెలుసు. భక్తులు ఒకటే చెప్తా ఉన్నారు, ఎస్పీ గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నారు. పోలీసులు హెల్ప్ చేసిన వ్యక్తులు ఉన్నారు, నలిగిపోతే రక్షించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పోలీసులు చోద్యం చూస్తూ నిలబడతా ఉన్నారు. రెండు నా దృష్టికి వచ్చినాయి. కొంతమంది బాధితులు సహాయం చేశారు, మాకు పోలీసు మాకు అండగా ఉన్నారు, ఇవి ఉన్నాయి. కానీ కొంతమంది పోలీసు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు, సహాయ కార్యక్రమాలు చేయలేదు, నిలబడలేదు. ఇది కూడా ఉంది. ఈ రోజున ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం హోదాలో మేము ఈ బాధ్యతని తప్పించుకోవట్లేదు. మేము తప్పు జరిగింది, పూర్తి బాధ్యత వహిస్తున్నాం. వీ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద మిస్‌హ్యాప్ హ్యాపెన్. ఈ బాధ్యతని పూర్తిగా మేము తీసుకుంటాం. అలాగే నేను భక్తులకు ఒకటే చెప్పాను, ఎవరైతే నలిగిపోయారో ముందస్తుగా ఒక్కొక్క చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి వైజాగ్లో ఉత్తరాంధ్రకు సంబంధించి, అలాగే మన తమిళనాడు కర్ణాటక నుంచి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వారి కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే తెలియజేయబోతున్నాను. ప్రభుత్వం నుంచి టీటీడీ బోర్డు మెంబర్ అలాగే పోలీస్ కానీ ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఈ రోజున వారు ఎవరైతే చనిపోయారో, ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి, వారికి సంతాపం ప్రకటించాలి, వారి స్థాయిని మనకి ధైర్యం కల్పించాలి. అలాగే చనిపోయిన వాళ్ళకి మనకి ఎక్స్‌గ్రేషియాతో పాటు అది ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. అది అలాగే జరిగిపోయిన వాళ్ళకి క్షతగాత్రులు అయినందుకు వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా కానీ ఇవన్నీ ప్రకటిస్తాం. వీటన్నిటికంటే కూడా లోపల నుంచి జరగాల్సింది ఒక ప్రక్షాళన అయితే జరగాలి. మొన్న జగదీప్ గౌరవ వైస్ ప్రెసిడెంట్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇదే చెప్తా ఉన్నారు. టీటీడీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి వెళ్ళాలి. విఐపీలు ముందు కాదు, ప్రథమ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్. సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టీటీడీకి. ఈఓ గారికి కానీ అడిషనల్ ఈఓ గారికి కానీ నేను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నా, విఐపి ఫోకస్ నుంచి సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి. ఇది మటుకు కరెక్ట్ చేయాలి. ఎందుకంటే 9 గంటలు 12 గంటలు 8 గంటలు ఇది తప్పు. ఇది సమూలంగా ప్రక్షాళన జరగాలి. కుదిరితే 1-2 గంటల్లోపు వెళ్ళిపోవాలి, లేదంటే వాళ్ళు విశ్రాంతి గదుల్లో వెయిట్ చేయాలి. ఇది టీటీడీ బోర్డు పాలకా మండలిలో కూడా నాకు తెలిసిన సభ్యులు అందరికీ తెలియజేశారు. కానీ దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు క్యూ పద్ధతిని పాటించలేదు, వీటన్నిటినీ కూడా మనకి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేస్తూ ఉన్నారు. కానీ దానికంటే ముందు మేము దీనికి బాధ్యత తీసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు, ఇక్కడేనే కాదు ఏ గుడిలోనూ జరగకూడదు. ప్రత్యేకించి టీటీడీకి ఈరోజు జరిగింది చాలా నాకు వ్యక్తిగతంగా చాలా గాయపరిచింది. చాలా భరించలేని బాధ ఉంది నాకు. ఎంతమంది పోలీస్ ఫోర్స్ ఉన్నారని చెప్పడానికి తక్కువ పోలీస్ ఫోర్స్ లేదు. 1100 మంది పోలీసులు,
2 అడిషనల్ ఎస్పీలు, 11 డిఎస్పీలు, 38 ఇన్స్పెక్టర్స్, 78 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, స్పెషల్ పార్టీస్ 16 చొప్పున ఒక్కొక్క పార్టీకి 12 మంది, ఇవి కాకుండా 9 మంది తహసీల్దార్స్, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్, మొత్తం 9 ప్రదేశాల్లో 94 కౌంటర్లో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ టికెట్లు ఇచ్చే పరిస్థితి, ఇంత బందోబస్తు చేసినా కానీ ఇలాంటి దుర్ఘటన జరగటం చాలా చాలా బాధ కలిగించింది. అలాగే మన రామనాయుడు స్కూల్ బైరాగపట్నంలో ఈ తొక్కిస్లాట్లో 5 మంది చనిపోయారు, 37 మంది గాయపడ్డారు. ఇది విష్ణు నివాసం దగ్గర ఒకళ్ళు చనిపోయారు. చనిపోయిన 6 మందిలో 4 మంది ఆంధ్ర నుంచి, ఒకరు తమిళనాడు నుంచి, ఇంకొకరు కర్ణాటక, కేరళ ఉంది, దీనికి చిన్న కన్ఫ్యూజన్, కర్ణాటక అని చెప్తా ఉన్నారు, కేరళ నుంచి. ఇది ఇంతమంది పోలీస్ ఫోర్స్ పెట్టుకొని కూడా ఎక్కడో ఒక నిర్లక్ష్యం అయితే చూపించారు అందరూ. దీని నుంచి తప్పించుకోవడానికి మేమెవరూ ప్రయత్నం చేయట్లేదు. అంటే మనం ఒక చేసి పోలీస్ బందోబస్తు, ఇప్పుడు నేను వచ్చేస్తే చూశారు మీరు, బందోబస్తు ఉందా అంటే ఉంది, పోలీసులు ఉన్నారా అంటే ఉన్నారు, డ్యూటీ చేశారా అంటే చెప్పే వాళ్ళకి ప్లానింగ్ లేదు, డిజాస్టర్